అప్పుడు ఎవరినైనా అడిగినప్పుడు తప్పు త్రోవలో వెళుతున్నావా, ఈ రూటు మీది కాదు, వెనక్కి వెళ్ళనగానే ఇమీడియట్లీ వెళ్తావు, ఆ తప్పు త్రోవను ఇమీడియట్లీ విడిచిపెడతావు. కానీ వాక్యము చెప్పినప్పుడు ఇది తప్పు అని ఇమీడియట్లీ విడిచిపెట్టవు, తక్షణమే వాటిని విడిచిపెట్టవు, దానిని గ్రహించవు. కనుకనే దేవుడు మనకు అర్థం అవ్వట్లేడు. విన్న వాక్యమును మనలో ఏదైనా లోపముందా అని మనల్ని మనం పరీక్షించుకొని విడిచిపెట్టుటకు మన ఆత్మలను, శరీరమును ఆయన నమ్మదగిన స్థలకు అప్పచెప్పుదాం. ఆయనకు అప్పచెప్తే ఆయన ఒక పాత్రగా మలుస్తాడు, ఆయన పనికొచ్చే పాత్రగా మలుస్తాడు. కనుక ఆయన చేతిలో మట్టిమి మనము, ఆయన చేతిలో రాయిమి మనము. ఒక శిలగా మారుస్తాడు. శిలగా మార్చేటప్పుడు అనవసరమైనవి తీసేస్తూ ఉంటాడు, అవసరమైనవి చెక్కుతూ ఉంటాడు. కనుక మనల్ని మనం అప్పచెప్పుకుందాం. ప్రభువా, మమ్మల్ని మీ వాక్యంలోనికి వెళ్తున్నాం, మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు. వ్యర్థమైన లెస్స మాటలు కాదు నాయన, మీ రాజ్యములో మేము ఉండుటకు మిమ్మల్ని అడిగి పొందుకునేటటువంటి ఆ తత్వం మాకు దయచేయి. మా జ్ఞానము చేత అయ్యా, మా యొక్క చమత్కారపు మాటల చేత మేము నిలబడలేము. కనుక మీ మాటలు మాతో మాట్లాడమని, అవి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాయని నమ్ముచు మమ్మల్ని, మా ఆత్మలను, మా సంఘమును మీ నమ్మదగిన స్థలకు అప్పచెప్పుచు నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. చాలమ్మా. చదవబడినటువంటి ఈ మాటలను మనం జాగ్రత్తగా పరీక్షించినప్పుడు అనేక విధమైనటువంటి ఆత్మీయ సత్యములు మనము గ్రహించవలసినటువంటి అవసరత మనకున్నది. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. చాలా మట్టుకు మనమందరం కూడా ఈ లోకానికి మనం ఎందుకు వచ్చినాము అనేటటువంటి ఆలోచన లేకుండా, ఈ లోకానికి వచ్చినటువంటి ఆ అంశమును మరిచిపోయి అస్థిరమైన వాటిని స్థిరపరచుకోవడానికి మన ఆలోచనలు, మన పనులు, మన శరీరాన్ని భూ సంబంధమైన వాటి కొరకు స్థిరముగా ఉండేటటువంటి విధంగా మలుచుకోవటము సహజంగా ప్రతి ఒక్క వ్యక్తుల్లో అలాంటి స్వభావం కనబడతా ఉన్నది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ అవి పక్కన పెట్టు బిడ్డ. అయితే దేవుడు ఏమంటుండంటే, ప్రతిరోజు మీరు ఈ లోక సంబంధులు కారు, మీరు పరలోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు కాదు, మీరు పరలోక సంబంధులని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? సపోజ్ చెప్తున్నాను, మనమందరం కూడా ఎక్స్కర్షన్కి ఎక్కడో కాదు, ఇజ్రాయెల్కే పోయినాం అనుకోండి. అక్కడ కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, ఆ యొక్క ప్రాంతాన్ని సంచరించారు. ఆ ఆనవాలు, ఎందుకంటే అది చరిత్ర గనుక ఒకసారి చూద్దామని మనం వెళ్ళినాం. అది పవిత్రమైనదని కాదు, కానీ మన దేవుని బిడ్డలు అక్కడ పుట్టి పెరిగిరు కదా, ఆ యొక్క సంఘస్థుల ఆ స్థలమును సందర్శించారు కదా అని చూద్దామని వెళ్ళినాం. చూద్దామని వెళ్ళినటువంటి మనమందరం కూడా జాగ్రత్తగా గమనించాలి.
ఆమెకి ఏదన్నా భూతద్దం లాంటిది ఏమైనా ఇస్తే నక్షత్రాలను కనిపెడుతుందేమో పట్టపగలే. ఎందులో నుంచో చూస్తాం. అమ్మ ఒక బుక్ ఇవ్వండి, ఎన్ని కనబడుతున్నాయో రాసి పెడుతుంది. అయితే వెళ్ళిన మనం ఏం చేస్తాం? వెళ్ళిన మనము ఆ ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ అందరము ఆధార్ కార్డులు అక్కడ లోకల్గా తీసుకొని, ఆ లోకల్లో మనం ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని, ఆ లోకల్లో ఒక ఇల్లు స్థలం కొనుక్కొని అక్కడ ఉండేటటువంటి ప్రయత్నం మనం చేస్తామా? చెయ్యము కదా. మనము ఎంతకు అన్ని తాత్కాలికంగా ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల మట్టికే ఆ ఇంటి కిరాయి కట్టి, ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల మట్టికే ఆ సరుకులు కొనుక్కొని, ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల వరకే ఆ బట్టలు తీసుకొని, అన్ని విధాలుగా అన్ని రోజుల మట్టికే మనం అక్కడికి వెళ్తాం. కానీ భూమి మీద ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. కానీ మనం ఎంతవరకు చేస్తాం? శాశ్వతంగా మనం బ్రతుకుతాం అనుకుంటాం. మన ఆయుష్ మనకు తెలియదు. మనము దేవుడు ఏమంటున్నాడంటే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు, ఒకవేళ లేదంటే ఈ కాలానికి తగినట్టుగా అయితే 40-50 సంవత్సరాలు. ఎయిర్ పొల్యూషన్ ఉంది, మనం తినే దాంట్లో కలుషితం ఉంది, త్రాగేటువంటి ఆ జలాలలో కలుషితం ఉన్నది. అది జాలనట్టు వేరే విధమైనటువంటివి కూడా మన బాడీలో వేస్తూ ఉంటాం. అన్నీ కలుషితమైనాక మన ఆయుష్ ఎంతటిది. ఆ విధానాన్ని మనం పోల్చుకోకుండా మనం ఏం చేస్తామంటే మనం 90 ఏళ్ళు బ్రతుకుతాం, 100 ఏళ్ళు బ్రతుకుతాం అనే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అది చాలదు అన్నట్టు మనం ఏం చేస్తామంటే మనం పోయేటటువంటి ఆ దేశానికి పనికొచ్చేటి వాటిని అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో విడిచిపెట్టాల్సిన వాటిని అన్నిటినీ కూడా మనం సమకూరుస్తూ ఉంటాం. ఎందుకంటే మన పిల్లలు ఉన్నారు కదా, మన మనుమన్లు ఉన్నారు కదా, మన ముని మనుమన్లు ఉన్నారు కదా అనే విధంగా సంపాదించి పెడతా ఉంటారు. నేను చాలా మట్టుకు చూసిన పిల్లల కొరకు కోటాను కోట్ల రూపాయలు సంపాదించి పెట్టినటువంటి ఆ తల్లిదండ్రులను పిల్లలు ఏం చేశారు తెలుసా? తీసుకెళ్ళిపోయి ఏం చేశారు? మీకు కూడా ఉంటుంది అవగాహన. పిల్లల కొరకు సంపాదించినటువంటి ఆ తల్లిదండ్రులను పిల్లలు ఏం చేసినారు ఒక్కసారి చెప్పండి. ఎవరికైనా అనుభవం ఉందా? అనాథాశ్రమంలో వేసేస్తారు కదా, అనాథాశ్రమంలో వేస్తారు. లేకపోతే కొట్టినటువంటి వాళ్ళని కూడా నేను చూసిన తల్లిదండ్రులను, బయట మంచం వేసినటువంటి వాళ్ళని కూడా నేను చూసిన. ఇది యథార్థంగా చెప్తున్నా, ఏదో వాక్యం వచ్చింది కదా అని చెప్పట్లేను. ఎందుకొరకు అట్లా అయిందంటే నిన్న నేను ఒక మెసేజ్ చూస్తుంటే ఒక న్యూస్లో ఒక ఆవిడ చెప్తుంది. ఏమంటుందంటే ఎవరైనా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని సంపాదిస్తురా, అది మీరు ఎవరో తన్నుకుపోవడానికే సంపాదిస్తురా అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అని అంటున్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అవి బైబిల్ ఏనాడో చెప్పింది. లోకము దేవుని వెంబడించే వాళ్ళు కూడా దాన్ని అనుసరించారు, దేవుణ్ణి విశ్వసించే వాళ్ళు కూడా దాన్ని అనుసరించారు. దేవుడు అని చెబుతున్నటువంటి పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు తాతల తరాలు ముత్తాతలు అట్లా మన్మరాలు మునిమన్మన్లు బ్రతకాలి అనే విధంగా సంపాదించుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు అంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేరాడు అంటున్నాడు. కానీ మనం ఈ లోకాన్నే మనము నిరీక్షిస్తే దేవునికి ఇష్టం లేదు. మనము ఇంతకుముందు కూడా మేము చెప్పినాం, ఒక పిచ్చోని చేతిలో ఉండేటటువంటి వాటి అన్నిటినీ కూడా వాడు ఎంతో జాగ్రత్తగా దాన్ని ఇట్లా భద్రపరుస్తూ ఉంటాడు. మనం లాక్కోవడానికి పోతే వానికి కోపం వస్తుంది, ఎందుకంటే అది విలువైంది అనుకుంటాడు. సేమ్ మనం కూడా అలాంటిదే. మనలో ఉన్నది విలువైందని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది వ్యర్థం బిడ్డ అని తీసి పడేస్తూ ఉన్నాడు. కానీ మనం ప్రతిరోజు ప్రార్థన దాని కొరకే చేస్తున్నాం. బలమైంది ఏంటిదో, నీకు కావాల్సింది ఏంటిదో నేను ఇస్తా బిడ్డ అని దేవుడు అంటుంటే మనం దాన్ని అస్సలు లక్ష్య పెట్టట్లేదు. మనం ఎప్పుడైనా కానీ విలువలేని దాని కొరకే ప్రయాసపడతా ఉన్నాం. ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరత మనకున్నది. కనుక ఎందుకొరకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ఈ లోక సంబంధులే కాదు అంటున్నాడు. కానీ లోకం ఏమంటుంది? మీరు దీనికి ఈ లోకంలో పౌరసత్యం కావాలంటే మీరు ఏం చేయాలి? మీరు యేసు ప్రభువుని నమ్ముకోవద్దు. మీకు ఈ లోకంలో ఈ యొక్క దేశంలో పౌరసత్వం కావాలంటే మీరు ఏం చేయాలి? మీకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలంటే మీ ఇంట్లో ఏవో ఫోటోలు ఉండాలి. మీకు ఇది కావాలంటే మీకు ఏముండాలి? మీ నుదుటికి బొట్టు ఉండాలి. వ్యర్థమైన మాటలు. వీటి కొరకు మనకు అసలు దేవుడు ఏమంటాడు? మీకు సంబంధం లేదు బిడ్డ, ఈ లోకం మీది కాదు, మీరు లోకస్తులు కాదు, మీరు యాత్రికులు బిడ్డ. చాలామంది
దేవుని రక్షణలోనికి వస్తూ ఉంటారు. రక్షణలోనికి వచ్చి కులం కొరకు పాకులాడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు నేను చాలా మట్టుకు చూస్తూ ఉన్నా, మా కులం పిల్లోడే కావాలి, మా కులం పిల్లనే కావాలంటున్నారు. నేను చాలామందిని చూసిన, ఒక పాస్టర్లను కూడా కొంతమందిని చూసిన, వాళ్ళు పాస్టర్లు అయి ఉన్నప్పటికీ కూడా కుల సర్టిఫికేట్ కావాలంటున్నారు. వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ల కొరకు పోరాడుతూ ఉన్నారు. దేవుని కొరకు ఏది వదులుకుంటలేరు ఈ రోజుల్లో. ఈ లోకంలో అన్నీ కావాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆ రిజర్వేషన్లు కావాలి, వారు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సొమ్ము కావాలని అనుకుంటున్నారు. ఇంకా చాలా మట్టుకైతే శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి వాటి కొరకు కూడా మనం కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నిజంగా దేవునికి అది ఇష్టమైతే ఆయన ఇయ్యడా? ఆయన ఎంతమంది ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన ఒక్కరి చేత ప్రేరేపింపబడితే, ఒక్కరు సాయం చేస్తే కొన్ని వేల లక్షల మంది జీవితాలు సెటిల్ కావా? అయినా సెటిల్ కావాల్సినటువంటి అవసరత ఏముంది? వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరత ఏముంది? దేవుడు తలుచుకుంటే నీ ఇంట్లోనే పడిపోతాయి. రియల్గా చెప్తున్నా, అంతటి గొప్ప దేవుడు ఆయన. కానీ దేవునికి ఏమి ఇష్టం లేదు, ఈ లోక సంబంధమైన ఈ స్థిరత్వం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏమనుకుంటుంటే, నా పిల్లలు వీళ్ళు నా దగ్గర ఉండాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలని అనుకుంటారు. నేను మీకు అర్థమవడం కొరకు చెప్తా ఉన్నాను, కానీ వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు మా కొడుకు పిల్లలు ఉన్నారు, మేము ఎప్పుడు మాతో ఉండాలని, మేము చిన్నపిల్లలు కదా, మన్మళ్ళు కదా, అస్సలు కన్నా కొసరే ఎక్కువ ఇష్టం, మా ఇంటి దగ్గర ఉండాలని మేము అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఏదైనా చిన్న గొడవ అయితే ఇంటికి వెళ్ళిపోతారు. లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మా పిల్లలు మాతో ఉండాలని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదా. ఎవరి పిల్లలు వాళ్ళతోటే ఉండాలని వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కనుక దేవుడు కూడా ఏం చేస్తాడంటే, వీళ్ళు నా పిల్లలు, నేను రక్తం పెట్టి కొనినటువంటి నా పిల్లలు నాతో ఉండాలి అనేటటువంటి ఆలోచన ఆయనకున్నది. నేను చాలాసార్లు తరచుగా నేను చెప్తా ఉంటాను, దేవుడికి ఏమో అస్తమానము మన మీద ఉంటుంది ఆశ, ధ్యాస, నా పిల్లడు నా పిల్లడు నా పిల్లడు అని. అందుకే నువ్వు చేసేటటువంటి ప్రతిది కూడా ఆయన రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆయన కళ్ళల్లో, ఆయన మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆయన సీసీ కెమెరా పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన చేతిలో ప్రపంచాన్ని అంతా చెక్కుకున్న అంత పెద్ద హస్తం, ఆయన ఆకాశం, ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, అంతటి గొప్ప దేవుడు. ఆయన ఆశ అంతా మన మీదనే. అయ్యో నా కుమారుడు ఎక్కడ పోతుండో, తప్పిపోతాడేమో అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. వద్దు బిడ్డ, అది తప్పు. లోపల మన ఆత్మ గద్దిస్తూ ఉంటుంది, వద్దు బిడ్డ అది చెయ్యకు, అది తప్పు బిడ్డ అని. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఎట్లా చేస్తున్నారు, అయ్యో వద్దు బిడ్డ ఇటు కూర్చోండి ఇటు కూర్చోండి అని మీరు ఎట్లయితే చక్కగా చేస్తున్నారో, అట్లా దేవుడు కూడా మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు చేసేటటువంటి ప్రయత్నం మాని ఎక్కడికి వెళ్ళి కూర్చుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంది. మనం కూడా అట్లనే దేవునికి దూరంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ స్వభావం మనలో ఉంది కనుకనే దేవుడు మనని ఇంకా కూడా ఏం చేస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఆయన తెలియక చేస్తున్నారు, చిన్నపిల్లలు తెలియక చేస్తున్నారని, ఒకరోజు మారుతాడని దేవుడు ఇంకా సమయం మనకిస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని మనం ఆయన చేతికి అప్పగించుకోవాలి. ఆయన చెప్పిన మాటకు మనం లోబడాలి. ఆయన మాట మనకు అర్థమయ్యే విధంగా బోధించమని మనం అడగాలి. ఆయన భాష మనకు రావాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే, మనం వారానికి 6 రోజులు దేవుడు కష్టపడమన్నాడు. కష్టపడొద్దని చెప్పలేదు, కానీ కష్టమే జీవితంగా మార్చుకోవద్దన్నాడు. ఉదయం పొద్దున 5 గంటలకు లేచి రాత్రి 11 గంటల దాకా గొడ్డు చాకరీ చేసి నెలకు 50,000 సంపాదిస్తే నీకు ఇంటికి వచ్చేసరికి ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. ఆ 50,000తో నువ్వు సుఖంగా నువ్వు అన్ని పనులు చేయలేవు. ఒకవేళ నువ్వు పిల్లల్ని పట్టించుకుంటున్నావా అని నీ భార్య నిన్ను అడిగితే, మరి నేను పని మానేసి పిల్లల్ని పట్టించుకుంటా అనాల్సి వస్తుంది. నువ్వు పిల్లల్ని స్కూల్ కాడికి తీసుకుపోతలేవు, నేనే పోలేక చచ్చిపోతున్నా నీ భార్య అంటే, మరి నేను పని పోకపోతే స్కూల్కి పోతే ఫీజులు ఇట్లా ఎవరు కడతారని అడిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ సమస్యలే కళ్ళకు కనబడుతున్నాయి. ఎవరైనా మాట్లాడినా కానీ అవును కదా అని మీ ఇద్దరిని కూడా, మీ కుటుంబంలో అందరినీ, ఇరువురిని కూడా సర్దుబాటు చెప్పేటటువంటి అవకాశమే వస్తుంది. అది ఆ మాటలు సరైనట్టుగానే అనిపిస్తుంది. కానీ నీ ఆలోచన ఏదై ఉండాలంటే, మొట్టమొదట దేవుడై ఉండాలి. 8 గంటలు పని చేయాలి, 8 గంటలు దేవుని కొరకు నువ్వు ఆలోచించాలి, దేవుని కొరకు పని చేయాలి, 8 గంటలు నువ్వు నిద్రపోవాలి. అప్పుడు సమతూలిగా దేవుడు అన్ని విధాలుగా కూడా అన్ని సమకూరుస్తూ ఉంటాడు. మీరు అనుకుంటుండొచ్చు, శరీర సంబంధమైన ఆహారం ఎలాగైతే సంపాదించుకుంటామో, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ప్రతిదినము సంపాదించుకోవాలి. ఆత్మకు కూడా ఆహారం అవసరం. మనము ఆ యొక్క ఇల్లు ఊడ్చి ఒక 2 గంటలు అవుతుంది, పొద్దున్నే ఇల్లు ఊడ్చిన తర్వాత 2 గంటలకి మళ్ళీ ఏమవుతుంది, ఇల్లు మళ్ళీ దుమ్ము వస్తుంది. మళ్ళీ ఏ పిల్లలు ఏం ఆడి చెత్త వేయకున్నా ఇంట్లో దుమ్ము ధూళి అనేది వస్తూ ఉంటుంది. మనలో కూడా మన హృదయాల్లో కూడా మస్ట్ అనేది ఉంటుంది. మనం కనుకనే ఆ మస్టును మనం కడిగి వేసుకోవడానికి మనం ఏం చేయాలంటే, ప్రతి దినము ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మనకు అవసరం, ఆత్మీయ ఆహారం మనకు అవసరం.
ప్రతి దినము మనము ఏదో 2 నిమిషాలు దేవునికి మనం ఆయనకు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళటం కాదు. మనం ప్రార్థన చేసుకొని ప్రభువా నన్ను కాపాడనటం కాదు. అలాగంటే అన్ని జనులు కూడా కాపాడబడతా ఉన్నారు కదా. అందరినీ కాపాడుతూ ఉన్నాడు దేవుడే. అందరికీ తోడుగా ఉన్నాడు దేవుడే. ఎందుకని వాళ్ళకు తోడున్నాడు, మనకు తోడున్నాడు, వాళ్ళని కూడా కాపాడుతున్నాడు, మనల్ని కూడా కాపాడుతున్నాడు అంటే వాళ్ళకు తెలియక ఇంకా రక్షణలోనికి వస్తలేరని, వాళ్ళకి ఇంకా తెలుస్తుందేమో ఇక రక్షణలోకి వస్తారేమో అని దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. అందరూ ఆయన పిల్లలే, ఏ భేదం లేదు, ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారు, దేవుని దగ్గరికి వస్తే మనం ఆశీర్వదింపబడతామని. చాలామంది సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు, నేను దేవుని దగ్గరికి వచ్చినా, నేను రక్షణ పొందిన, నాకు 2 ఇండ్లు వచ్చేసిన, 3 ఇండ్లు వచ్చేసినాయి, నాకు మంచి జాబ్ వచ్చేసింది, నాకు ₹1 కోటి నేను సంపాదించుకున్నా అని చెప్తూ ఉంటారు. నేను ఒకసారి సేవకి వెళ్ళినాం శామనతన్ సేవకి వెళ్తే వరంగల్లో ఒక పాస్టర్ సేవ చేస్తూ ఉంటాడు. ఆ పాస్టర్ ఏం చెప్పిండంటే, సాక్ష్యం చెప్పంటే వాళ్ళు రెడ్డీస్ అయితే లేచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. వాళ్ళు రెడ్డీస్తో మొదలు పెట్టిండు. దేవుని దగ్గర ఒకప్పుడు నేను చాలా దేవుని దగ్గరికి రాకముందుకు నేను దయనీయమైనటువంటి పరిస్థితిలో నేను ఉండింటిని. ఇప్పుడు నేను శామన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సువార్త చెప్పిండు, నన్ను రక్షించిండు, నాకు మార్గం చూపిండు, నాకు పెళ్లి చేసిండు, పిల్లని చూసి పెళ్లి చేసిండు. ఇప్పుడు నా దగ్గర దాదాపుగా 150 తులాల బంగారం ఉంది, నేను మంచి సంఘం కట్టిన, నాకు 2 ఇండ్లు, నా కొడుకు పెళ్లి చేసిన, దేవుడు నన్ను ఆశీర్వదించిండు అని చెప్తా ఉన్నాడు. దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు అనేటివి ఉండవు. నువ్వు నిజంగా దేవునితో ఉంటే ఆ బంగారం సంపాదించకపోయేవాడివేమో. అంత విన్నాక నాకు బాధ అనిపిస్తూ ఉంది ఇట్లా చెప్తే. పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఎన్నిక లేని వారి కొరకే వచ్చిండు, బలులు అర్పించలేని వారి కొరకే వచ్చిండు, లేవలేకుండా ఆ నీళ్ళల్లో దిగలేని వారి కొరకే వచ్చిండు కదా. మీరేమో నన్ను దేవుడు ఆశీర్వదించిండు అని చెప్తే ఈ లేవలేని వారు, బలులు అర్పించలేని వారు, వాళ్ళు ఎంత బాధపడతారు. అయితే నాకు దేవుడు ఆశీర్వదించలేదా, అయితే దేవుడు నా మీద జాలిపడలేదా అని ఎంతమంది ఇదవుతారు. దేవుడు ఏమంటున్నాడు, ప్రతి విషయంలో కూడా నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించంటే మనం ఏం చేస్తున్నాం? నేను 150 తులాల బంగారం నాకు దేవుడు ఇచ్చిండు. దేవుడి లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఆయన ఇయ్యాడు. ఆయన ఆశీర్వాదం అంటే ఏంటో కనుక ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే మనకు అనుకూలమైనటువంటి మాటలు చెప్పి మనల్ని తృప్తిపరుస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూసినప్పుడు అది సరే అనిపిస్తుంది, అవును కదా, కరెక్టే అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా, ఈ రోజుల్లో మినిమం డిగ్రీ అయితే చిన్న స్టడీ అయిపోయింది ఈ రోజుల్లో. ఇంకా దానికంటే ఎంకామ్లు, బీకామ్లు, పెద్ద పెద్ద బీటెక్లు అవి ఇవి చేసేటటువంటి స్థితి అయిపోయింది ఈ రోజుల్లో. కనుక చాలా చదివించాలనేటువంటి ఆశలు తల్లిదండ్రులకు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఆలోచన అట్లా కాదు. మీరు ఎలాగైనా బ్రతికేయండి, కాలం వెళ్ళబుచ్చండి. దేవుడు పోషించేవాడు. అందరూ బ్రతుకుతున్నారు. కోటీశ్వరుడు కూడా బ్రతుకుతున్నాడు. ధీరుభాయ్ అంబానీ బ్రతుకుతుండు. ఆయన పేరు ఏం పేరు, అదానీ బ్రతుకుతుండు. నేను కూడా బ్రతుకుతున్నా. ఏ పూటకు ఆ పూట దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. అన్నీ కూడా సమృద్ధిగా ఇస్తా ఉన్నాడు. ఆయనకు నాకేం తేడా? ఆయన అన్ని కోట్లుండి ఆయన తిరిగి ఆయన ఒకరోజు చచ్చిపోవాలా, నేను ఒకరోజు చచ్చిపోవాలా. ఆయన ₹1 కూడా ఆయన పట్టుకరాడు, నేను కూడా ₹1 కూడా పట్టుకెళ్ళను. కానీ నా ధనం అక్కడ ఉన్నది పరలోకంలో, ఆయన ధనం అక్కడ ఏమీ లేదు. ఆ విషయాన్ని గమనించాలి. మన ధనం ఎక్కడుంది, మనం ఎక్కడ సమకూర్చుకుంటున్నాం? నిత్యత్వంలో మన ధనం ఉందా? నిత్య రాజ్యంలో మన ధనం ఉందా? ఈ క్షయమైనటువంటి ఈ రాజ్యంలో మనము ఏం సంపాదించుకోకుండా ఆ నిత్యమైన రాజ్యం కొరకు మనం ప్రయాసపడమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ రోజుల్లో చాలామంది మోసపరచడానికి వస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే మంచి స్కూల్ వెతుకుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే మంచి స్టడీ కొరకు వెతుకుతూ ఉంటారు. ఈ రోజుల్లో నేను యథార్థంగా చెప్తున్నా, స్కూల్ అనేటివి చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాల్సినటువంటి విషయం పిల్లల పట్ల. ఎందుకొరకు పిల్లల పట్ల అంటే, పిల్లలు మీరు దయచేసి ముందుకు వస్తే మీ యాక్టివిటీస్ అనేటివి కనబడతా ఉంటాయి. రండి, ముందుకు రండి. ప్రైజ్ అలాడమ్మ, కూర్చోండి. అయితే పిల్లల పట్ల నేను ఎందుకొరకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, దేవుడు మనకు పిల్లల్ని ఎందుకు ఇచ్చిండో చెప్పండి. ఎవరైనా టకటక ఎవరైనా పర్లేదు, పిల్లల్ని ఎందుకు ఇచ్చిండు చెప్పాలా త్వరగా? ఎందుకు ఇస్తాడు పిల్లల్ని? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు పిల్లల్ని? సరే, ఇక్కడ ఎవరైనా ఇటు కూర్చోబిడ, పిల్లల కొరకే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లలు కావాలి నాకు అని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పండి దయచేసి. ఉన్నారా ఎవరైనా? నాకు పిల్లలు కావాలి అని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?
అసలు ఫస్ట్ పెళ్ళి అయినాక చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు తల్లిదండ్రులు, తెలుసా? కానీ ఆ యొక్క యవ్వన కాలంలో ఉండలేనటువంటి ఆ పరిస్థితికి దేవుడు ఒక భాగస్వామిని ఇస్తే తద్వారా కలిగేటటువంటిదే పిల్లలు. కానీ తర్వాత చాలా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటారు తల్లిదండ్రులు. నేను కూడా అందులో ఉన్నా కాబట్టికే చెప్తా ఉన్నా. కాదు, మనకు దేవుడు ఒక బాధ్యతనిచ్చిండు. ఇప్పుడు సీఎంకి ఒక బాధ్యత ఉంది, పిఎంకి ఒక బాధ్యత ఉంది, ఎమ్మెల్యేకి ఒక బాధ్యత ఉంది, కౌన్సిలర్కి ఒక బాధ్యత ఉంది, కార్పొరేటర్ మున్సిపల్ చైర్మన్కి ఒక బాధ్యత ఉంది, మున్సిపల్ కమిషనర్కి ఒక బాధ్యత ఉంది, కలెక్టర్కి ఒక బాధ్యత ఉంది, మండల ఆఫీసర్కి ఒక బాధ్యత ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఆ బాధ్యతను ఏం చేస్తూ ఉన్నారు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించట్లేరు. మీకు ఒక విషయం తెలుసా? పైకి వెళ్ళిన తర్వాతనట ఈ కాలనీలో ఒకవేళ ఏదైనా ఒక మర్డర్ జరిగితే అది ఎంతమంది మీద నేరంగా మోపబడుతుంది అంటే తెలుసా? ఈ ఈ కాలనీలో ఉన్న పెద్ద మనుషుల మీద. ఎందుకంటే ఏదైనా అనుమానాస్పదంగా కనబడ్డప్పుడు వాళ్ళని హెచ్చరించి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడ ఉంటారని అడగాల్సినటువంటి బాధ్యత పెద్ద మనుషులది ఉంటుంది. ఆ తర్వాత కార్పొరేటర్లది ఉంటుందట. ఎందుకంటే గస్తీ చేయాలి, పోలీసు వాళ్ళకు రౌండప్ చేయాలి, ఎవరైనా అల్లరి ముక్కల్లా కనబడితే వాళ్ళని హెచ్చరించాలి, సరి చేయాలి, అది వాళ్ళ బాధ్యత. ఆ తర్వాత ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీద, అధికారుల మీద, ఆ తర్వాత కమిషనర్ల మీద, కలెక్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద, అందరి మీద నేరం మోపబడుతుందట. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలట. అయ్యా ఇటు వేసుకుంటావా, చెల్లెకి తలని వస్తుందేమో కనబడతలేదు, ఇటు వేసుకో, దా ఇట్రా, సరేలేండి అక్క, ఏం కాదు. అలాగా అందరి మీద బాధ్యత ఉంది. వాళ్ళు అనుకుంటారు నాకేం సంబంధం లేదులే అని. ఏదైనా ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసిన వాడు వచ్చేసి ఆ సంబంధిత అధికారులకు లంచం ఇచ్చేస్తే వీడు చూడనట్టు రాసేసుకుంటా ఉంటాడు. ఎంత పెద్ద ఘోరం ఈ నేరాలు ఇవన్నీ కూడా ఇక్కడతో మా బాసిపోవు. ఆ యొక్క లంచాలు అనేటిది ఆ యొక్క వాళ్ళు తిని బ్రతకలేరు. ఆ నిత్యరాజ్యం దాకా కాదు, ఇక్కడనే వాళ్ళు దానికి ఒక శిక్షను అనుభవిస్తూ ఉంటారు. వాటిని తిని వాళ్ళు జీర్ణించుకోలేరు. చాలా మట్టుకైతే నోరు కట్టుకొని కడుపు కట్టుకొని సంపాదించిన వాళ్ళు ఇక ఎండ్ ఆఫ్ ద డే నేను రిటైర్మెంట్ అయిపోయినా సరే కడుపు నిండా తిండి తిందామంటే జీర్ణ వ్యవస్థ పనిచేయదు. షుగరు ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది, తినకపోతే బీపీలు, ఇలాగ అనేక విధమైనటువంటి జరుగుతాయి. కనుక వాటిని అన్నిటినీ తింటే పడనటువంటి ఈ శరీరం, తినకపోతే పడనటువంటి ఈ శరీరం, దీని కొరకు మనం ప్రయాసపడకూడదు. నిత్యమైనటువంటి ఆ శరీరం కొరకు మనం ప్రయాసపడదాం. అక్కడ తిండి ఉండదు, ఆకలి ఉండదు, ఏముండదు. ఆ రాజ్యంలో మనకి ఏం కావాలో అక్కడ ఏముంటుందో వాటి కొరకే మనం ప్రయాసపడమని దేవుని వాక్యం చెప్తాను. ఒక వ్యక్తి ఏం చేసిండు, ఆ కాలంలోనే చాలా చదువులు చదివేసిండు, చాలా పెద్ద చదువు చదివేసి చివరికి ఏమైంది తెలుసా? ఆ చదివి 24 గంటలు చదువులు. ఆయన రోడ్డు మీద పొద్దున ఇట్లా అనుకుంటూ ఒక్కడే మాట్లాడుకుంటూ పోతాడు. పిచ్చోడు అయిపోయాడు. పెళ్ళి కూడా కాలేదు ఆయనకు. ఎక్కువ చదువు ఏమైంది ఆయనకు? పిచ్చివాణ్ణి చేసేసింది. ఆ చదువు ఆయనను బ్రతికింపలేక చేసింది, బ్రతికించేలా చేయలేదు. ఆ చదువు ఆయన నిలబెట్టలేకపోయింది. కానీ దేవుడు ఏమంటే ఈలోక జ్ఞానం వ్యర్థము, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోమంటాడు. ఈ చదువులు ఎంతవరకు ఆ విషయాన్నే మనం గ్రహిద్దాం. నేను తరచు చూస్తూ ఉన్నా, నేను ఒక్కరి కొరకు కాదు అందరి కొరకు మాట్లాడుతున్నా. అందరం తల్లిదండ్రులమే, అందరూ కూడా బాధ్యతగా బ్రతకవలసిన వారమే. పిల్లలు ఏ పరిస్థితిలో ఎలాగుంటారో మనం గ్రహించాలి. ఎప్పుడు ఎలాగుంటారో ఒక్కసారి ఎందుకు ఇలాగ మారినరో అనేది మనం పరీక్షించాలి. మనం ఆ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయకపోతే మన పిల్లలు మనకు చేతికి రారు. 7వ తరగతిలో చదువుతున్న పిల్లలు బయట నిర్దాక్షిణంగా ధైర్యంగా నిలబడ్డారు. పిల్లలకు ఆ యొక్క ఫ్రెండ్షిప్తో స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా 7th క్లాస్ చూస్తే సిగ్గేస్తుంది, భయం వేస్తుంది ఆ జనరేషన్ని చూస్తే. కనుక మనము అటువంటి సందర్భాలు మన పిల్లల్లో కనబడినప్పుడు మనం జాగ్రత్తగా మనం వారిని డీల్ చేసేటటువంటి విధానం మనకు ఉండాలి. కొత్త ఫ్రెండ్షిప్ అని, ఫ్రెండ్స్ అని ఏ విధమైన ఎక్కడ కట్ చేయాలా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరై ఉండాలా వాళ్ళ ఫ్రెండ్స్? తల్లిదండ్రులే వారి ఫ్రెండ్స్. వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ వద్దు. మమ్మీ నేను ఫ్రెండ్తో పోతా అంటే అక్కర్లేదు. ఫ్రెండ్గా మనమే ఫ్రెండ్ అయి ఉండాలి, మనమే అన్ని ఇచ్చేవారుగా ఉండాలి, మనమే బుద్ధి మనమే అన్ని విధాలుగా సరి చేసేటటువంటి వారుగా మనం ఉండాలి. అయితే వీళ్ళందరూ కూడా పిల్లలను చదివించకుండా కొంతమంది వచ్చారు మా దగ్గరికి. వచ్చి మీ పిల్లల్ని వాళ్ళందరూ పిల్లలు పోతారంట, ఎవరో కాదు, మళ్ళీ వాళ్ళు కూడా మంచి దేవుని బిడ్డలే, పంపించండి అని అంటే మేము అన్నం వద్దు, పంపించం రా. వాళ్ళు బాధపడని అనుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్షిప్ ఏమవుతుందంటే ఒకరు చేస్తారని ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఉంటారు. అది నా బాధ్యత,
ఎందుకంటే నా పిల్లల్ని సరైనటువంటి విధానంలో నేను పెంచి ఒక అయ్య చేతిలో పెట్టి నేను పైకి పోవాలా, పైకి పోయినప్పుడు నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించిన అనే దాని మీద నాకు దేవుడిచ్చేటటువంటి బహుమానం నేను పొందగలుగుతా. వాళ్ళ పరిస్థితి ఆ తర్వాత పెళ్ళైనాక వాళ్ళు ఎట్ట నడిచినా కానీ ఆ లెక్క దేవుని దగ్గర వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మనం చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు మనం పెంచినటువంటి విధానం ఎలాగుందో దేవుడు అడుగుతూ ఉంటాడు. కనుక ఎవరైనా వచ్చి మనల్ని మోసపరిచినప్పుడు మనం జ్ఞానంతో ఆలోచించాలా. ఈ మోసపూరితమైన మాటల్ని మనం నమ్మొద్దు. పనుల గురించి ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం, మన ఆరోగ్యం ఇప్పుడే ఉంది, మన వయసు ఇప్పుడే ఉంది అని మోసపుచ్చుతూ ఉంటారు. కానీ మనం అటువంటి మాటలకు మోసపోవద్దు. దేవుని వాక్యం ఎలాగూ చెప్తుందంటే, దేవుని వాక్యం సమస్త విధమైనటువంటి జ్ఞానములను మనకు బోధిస్తూ ఉంటుంది. ఎంత చేయాలో అంత చేయండి, ఎంత కావాలో అంతే ప్రాప్తమవుతుంది మనకు. మీరు చాలా మటుకు అబ్జర్వ్ చేయండి, నీళ్ళు నిండా కావాలి మనకు. ఒక సంపు కావాలి, ఎగ్జాంపులే చెప్తున్నాం. ఒక సంపు నిండా అయితే మనకు 3 రోజులు వస్తాయి, 4 రోజులు వస్తాయి. అయితే మనము నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి నిండా నింపుతూ ఉంటే అవి నిండినే అన్నీ ఏడిగిపోతాయి. అవి ఏడిగిపోతాయి, మోరుల కన్నా పోతాయి, సహజ సిద్ధంగా భూమిలోనని ఇంకిపోతాయి. ఎంత నిండాలో అంతే నిండుతుంది. నీకు కూడా ఆ ఆర్థిక సంబంధమైనటువంటి డబ్బు ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఆ దేవుని యొక్క ఆజ్ఞ ఎంత ఉండాలో అంతే ఉంటుంది మన దగ్గర. మనం ఎక్కువ కూడా సంపాదించలేం, అవి దేనికో ఒక దానికి పోతూనే ఉంటాయి. అది ఆ యొక్క ఆలోచన కలిగి మనం బ్రతకాలి. నేను ఈరోజు ₹1,00,00,000 సంపాదించుకున్నా, నాకేం బాధ లేదని అనుకోవడం అది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, లక్షల కోట్లు ఉండొచ్చు ఆయన దగ్గర. నాకు తెలిసి ఆయన అన్ని కోట్లుండి ఆయన హ్యాపీగా బతకలేకపోయాడు. అన్ని డబ్బులు ఆయన దగ్గరుండి ఆయనని ఏ డాక్టర్ బ్రతికించలేకపోయాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బులకు నాకు తెలిసి ఒక లివర్ తీసి లివర్ పెట్టవచ్చు, గుండె తీసి గుండె పెట్టవచ్చు, ఆయనకున్న అవయవాలు ఏది చెడిపోయినా అవి తీసి మార్పిడి చేయవచ్చు. అంత డబ్బు ఆయన దగ్గర ఉంది, కానీ ఆయన బతకలేదు. ఆయన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనకు కావాల్సినవన్నీ మనం అనుకుంటుంటాము సంపాదించుకున్నామని, అది సంపాదన మనతో ఉండదని దేవుడు చెప్తా ఉన్నాడు. అది మనకు ముందే మనకు తెలియజేసిండు. బిడ్డ, ఇది వ్యర్థం, ఈ లోకమే నీకు వ్యర్థం, ఇది పిచ్చి బిడ్డ, నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి, నేను నీతో నిత్యమైనవి నీకు ఇస్తా అని మనకు ముందే చెప్పిండు. కనుక దేవుడు ఏమంటాడు, వ్యర్థమైన మాటలను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేలైన వారి మీదికి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఒకసారి 2 సార్లు చెప్తే, ఇప్పుడు నేనేమంటానంటే, తెలియకుండా ఉన్న వాళ్ళకి మనం చెప్తే ఏం చేస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక ఊరికి వెళ్తున్నారు. ఒక ఊరికి వెళ్తున్నప్పుడు మనం ఏదో ఒక్కొక్కసారి మనం మ్యాప్ పెట్టుకొని పోతాం, తెలియకుండా అడుక్కుంటూ వెళ్తాం. ఒక్కొక్కసారి మిస్ అయిపోయి ఒక దగ్గరికి వెళ్ళినాక, అయ్యో మీరు ఇటు ఎందుకు వచ్చిరయ్యా, ఇది చాలా వేరేతో పోతుంది, చాలా దూరం, ఇట్లా పోతే 100 కిలోమీటర్ తేడా వస్తుంది, మీరు ఇట్లనే వెనక పోయి అటు రూట్ వెళ్ళండి అన్నప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి? ఇమ్మీడియట్లీ యూటర్న్ కొట్టేయాలి, అవునా కాదా? ఏం కాదు పో, గీడి చెప్తే నేను ఎందుకు ఇంటా అనేసి చక్కగా పోతే ఏమవుతుంది? మళ్ళీ సాయంత్రం అవుతుందో, మళ్ళీ 100 కిలోమీటర్లు అవుతుందో, 200 కిలోమీటర్లు. మనకు త్రోవ చెప్పినప్పుడు మనం సరిగ్గా ఇమ్మీడియట్లీగా మనము సరైన మార్గాన్ని మనం దిశ మార్చుకోవాలి. అయితే నేను ఎందుకని దేవుడు ఆ మాట చెప్తుండంటే, అట్టి వారితో పాలివారై ఉండకూడదు అని. యోనా గారి కొరకు మనందరికీ తెలుసు కదా. యోనా గారు ఏం చేశారు చెప్పాలమ్మా, మీ అందరికీ పుట్టిక నుంచే మనం క్రైస్తవులం, ప్రతి ఒక్కరి స్టోరీ మన అందరికీ తెలుసు. నేను ఇక్కడ నిలబడ్డా, మీరు అక్కడ కూర్చురు, అంతే. మీ అందరికి ఇక్కడ వెళ్ళి మైక్ ఇస్తే మీరు అన్ని స్టోరీలు చెప్తారా చెప్పారా? కానీ నేను అడిగే మాటకి ఎందుకు భయపడుతున్నారో నాకు. యోనా గారి స్టోరీ తెలుసు కదా. యోనా గారు ఒక తప్పు చేసి ఏడిపోతుంటాడు, పోయేటప్పుడు ఎక్కడుంటాడు? పడవలో ఉంటాడు. పడవలో ఉన్నప్పుడు పడవకి ఏమైంది? పెద్ద తుఫాను వచ్చి మునిగిపోయే దుస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, మంచి మాట. ఎవరైనా ఎవరి దేవుళ్ళకు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థనలు చేయండి అని అంటాడు. ఎవరి దేవుళ్ళకు వాళ్ళని ప్రార్థన చేయండి అని అంటాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి విధానం ఏంటి? ఎవరైనా ఎవరి దేవుడు వాళ్ళ దేవుడిని కాపాడుతారేమో అనేసి ఆ ప్రార్థనలు చేసినాక కూడా అది నిమ్మలించకపోయేసరికి మళ్ళీ ఏమంటారు, ఎవరైనా ఎవరి దేవుడికైనా ఏమైనా తప్పు చేసిండ్రేమో అడగండి అని అంటూ ఉంటారు. ఏ ఒక్కరు తప్పు చేసినా ఎవరి మీదకి వస్తుంది? అక్కడ పడవ అందరి మీదకి వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు? బరువు ఉన్న వాటిని అన్నిటి తీసేసారు. వాళ్ళలో బరువు అంటే ఏంటంటే లోక సంబంధమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి వాటి అన్నిటిని బరువుతో పోల్చుకోవచ్చు. దేవునికి వ్యర్థమైన వాటి అన్నిటిని మనం సమకూర్చుకున్నామేమో, మన హృదయంలో నింపుకున్నామేమో, అవన్నీ తీసి సముద్రంలో వేసేసిర్రు వాళ్ళు. అయినా కానీ ఇంకా కూడా ఆ యొక్క తుఫాను నిమ్మలిస్తలేదు, ఆ పడవ సరిగా నడవట్లేదు. అసలు ఏమైందని అందరిని వెతికి చూస్తే కింద ఒకడు వండుకొని ఉన్నాడు అని అంటారు. సరే పిలుచుకరండి, ఏమైందయ్యా బాబు,
నువ్వు పండుకో, నువ్వు ఇట్లున్నావు, పడవ మునిగిపోయే దుస్థితికి వచ్చింది, నువ్వు ప్రార్థించకుండా పోయి లోపల ఉన్నావేంటి? అసలు ఎందుకు ఇలా కారణం అంటే, మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి, మీరందరూ ధైర్యంగా ఉండండి. ఇది నా వల్లనే మీ మీదకి దుస్థితి వచ్చింది, మీరు చేసింది కాదు. నేనే దేవుడు ఇటుపోమ్మంటే నేను ఇటుపోతున్నట్టు ఎంత పని చేసినావయ్యా? ఆ దేవుని గొప్ప దేవుడు అయ్యండి, ఆ దేవుని మాట వినకుండా నువ్వు ఇటు వచ్చినావా అనేసి అంటే, మరి ఇప్పుడు ఎలా చేద్దామంటే, నన్ను లేపి అని ఎత్తేరి మీ పడవ నిమ్మలమవుతుంది, మీ ప్రాణాలు కాపాడబడతాయి అంటాడు. ఎంత గొప్పటి మాట! వాళ్ళు అన్ని జనులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆయనని లెత్తి లోపలేయడానికి భయపడ్డారు. ఎందుకంటే ఈయన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? నిజమైన దేవుడు ఆయన. ఈయన నెత్తేస్తే మా మీదకి దోషం వస్తుందేమో అని అప్పుడు కూడా నిర్లక్ష్యంగా వాళ్ళ ఆ యొక్క ఓపికను సమన్వయంతో వారు ఉండి దేవుని అడుగుతా ఉన్నారు. దీనికి మార్గం లేదా, దీనికి ఏదైనా మార్గం ఉందా అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఒకటే ఒక మాట, దేవునితో వచ్చినటువంటి ఆజ్ఞ, ఎత్తి అందులో వేసేయండి. అప్పుడు ఏమైంది? ఆ యొక్క విపత్తులంతా నిమ్మలమైనవి, ఆ పడవ నిమ్మలించింది. ఇక్కడ ఈ దేవుడు ఏమంటున్నాడంటే, గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో మీరు పాలివారై ఉండకుడి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు మనకేం చేస్తారంటే మిస్గైడ్ చేస్తూ ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మనతో ఉంటే వాళ్ళకు వచ్చే విపత్తు మన మీదకి వస్తుంది. నేను చాలాసార్లు చూసినాను. నేను పోయిన వారం కూడా నేను ఒక సాక్ష్యం చెప్పినాను. ఒక పిల్లోడు కొరకు నేను 324 కేసు నా మీద వేసుకోవాల్సి వచ్చింది. ఒక పిల్లోడిని కొడుతుంటే నేను పోయి వాడిని కొడితే నా మీద 324 కేసు వచ్చేసింది. నేను వాడిని ఏమైనా చేసుకున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోయినంటే నాకేం కాకపో, ఆ కేసు నా మీదకి రాకపో. వాడిని కొడుతుండు కదా అని నేను పోయి కొడితే దానికి పరిహాసంగా నాకు 324 కేసు అయింది. అంటే నేనేమంటానంటే, ఒక్క అవిధేయుడు ఉంటే, వాడి స్నేహం మనకుంటే మనం కూడా వాడిలో పాలివారం అయిపోతాం. వాడికి వచ్చేటటువంటి శిక్షావిధి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి విధేయులుగా మనం బ్రతకాలి. దేవుడు ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అస్తమానం ఇగొస్తాడేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అపవాది కూడా అంతే విధంగా వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు. వాడు ఎంత బుచ్చగొట్టాలనో, ఎంత మనని మోసం చేయాలనో అంత మోసం చేస్తూనే ఉన్నాడు. ఏం కాత్తి, నాకు దేవుని భయం చాలా ఉంటుండే. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి వాక్యం బాగా చెప్పింది. కానీ దేవుని భయం ఉన్నట్టే నేను అన్ని మళ్ళీ భయం లేని బల్లిలాగా చేసేవాడిని పనులన్నీ. చేసినప్పుడు మళ్ళీ ఇమీడియట్లీ ఏసే దగ్గరకు వచ్చి నేను ఏడ్చేవాను, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఏసే దగ్గర ఏడ్చేవాను. అయితే ఇదే క్రమంలో ఆ రోజు ఆ యొక్క కేసు కొరకు భయపడి ఏసే దగ్గర మొరపెట్టి, నేను ఇక మీదట చేయనయ్యా అని చెంపలేసుకొని ఏసే దగ్గర ఉంటే సైతాన్ మెల్లగా అంటుంది, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, ఏం కాదు, ఇవన్నీ సహజమే అని చెప్పి నాకు ప్రోత్సహిస్తావు. కానీ అక్కడ నాకు జయం వచ్చింది. నా యేసయ్యకు నన్ను నేను అర్పించుకున్నప్పుడు నాకు జయం వచ్చింది. తుచ్చమైన వాటి కొరకు నిత్యమైన మీ ప్రేమను వదులుకోను నాయన అని ఆ రోజు నేను స్థిరమైనటువంటి విశ్వాసము దేవుని దగ్గర కనపరిచినప్పుడు ఆ దేవుడు నాకు తోడుగా ఉండి ఆ సమస్యల నుండి, ఆ బంధకం నుండి నాకు విడుదల కలుగజేసింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు ఆ చిన్న బలహీనతల నుండి మనల్ని విడిపిస్తాడు. నేను ఎన్నో అసలు నాకంటే పెద్ద తాగుబోతు లేకుండే, పొద్దున్న లేసి తాగేవాడిని. వేరే వాళ్ళు కనబడతారేమో, నేను కనబడకుండా మా భార్య అంటుండే, నా భార్య నువ్వు ఎంత తాగినా కానీ తాగనట్టే కనబడతావయ్యా అంటుండే నా భార్య. నిజంగా చాలా తాగేవాడిని నేను. మా ఇంట్లోనే అందరు గొడవలు చేసుకుంటారు భార్యలు, ఇంట్లో గొడవ తాగొద్దు అని. కానీ నా భార్య ఎప్పుడు గొడవ చేసుకోకపోయి, ఎందుకంటే నేను అట్లా ఉండేవాడిని, అంత తాగినా అట్లా ఉండేవాడిని. మా ఇంట్లోనే ఫుల్ మందు పెట్టుకునేవాడిని, అంత తాగేవాడిని. దేవుడు నన్ను ఆ బంధకంలో ఉండి నన్ను అద్భుతమైనటువంటి విడుదల కలిగి, చాలామంది మందు విడిచిపెట్టడానికి వేరే మందులు తాగిర్రు, గోళీలు తిన్నారు, ఇంకోటి ఏమంటారు రీహాబిలేషన్లకు వెళ్ళినారు, ఎన్నో కథలు పడ్డారు. వాళ్ళ నుండి అది కాలేదు. కానీ నా యేసయ్య నన్ను ఆ బానిసత్వం నుండి నన్ను విడిపించిండు. హల్లెలూయా. కనుక మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందా ఎవరికన్నా? చెప్పట్లేరు హల్లెలూయా. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. నేనేమంటానంటే, ఒక గది చీకటి ఉంటుంది. ఒక గది చీకటి ఉన్నప్పుడు అక్కడ బయట నిలబడి ఉన్నటువంటి వ్యక్తి, చీకట్లో ఉన్నటువంటి వ్యక్తిలో ఏమి కనబడుతుంది? ఏమీ కనబడదు. స్వరం వినబడుతుండొచ్చు, ముఖం కనబడుతుండొచ్చు, కదలికలు కనబడుతుండొచ్చు. కానీ ఆయన మీద ఏదైనా మచ్చుందా, మరకుందా, డాగుందా, షర్ట్ చినిగిపోయిందా, పాయింట్ చినిగిపోయిందా, ఏమీ కనబడదు. చీకట్లో ఉండే అలనాడు కూడా మనము
చీకట్లో అనగా దేవుడు ఏమంటుండంటే యేసు ప్రభుల వారు రాకముందుకు మనం చీకట్లో ఉండడం అంటే కేవలం బలుల ద్వారా మనం యేసయ్య దగ్గరికి పోయినాం, బలుల ద్వారా ఆయన రాజ్యంలోనికి పోయినాం. అంటే మనం చీకట్లో ఉండే మనకు ఏమేం మరకలు ఉన్నాయో దేవుడు ఆ యొక్క బలుల ద్వారా ఆయన బయలుపరచలే మనకి. ఆ బలుల ద్వారా ఆ యొక్క మచ్చలు మరకలు కనబడలేదు. కానీ ఎంత పాపమున్నా, ఎంతటి పాపైనా ఒక బలి ఇచ్చేసి ఏం చేస్తుండే, చక్కగా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోయేవాడు. అందుకే ఒక చోట దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఏమనంటే దొంగల వలె ప్రవేశించారు ఒక చోట పరలోకంలోకి. ఎందుకంటే బలుల ద్వారా దేవుడు చూసిండు, ఈ బలుల ద్వారా వాళ్ళ కోపం అట్లనే ఉంది, వాళ్ళ ద్వేషం అట్లనే ఉంది, వాళ్ళ ఈర్ష్య అట్లనే ఉంది, వాళ్ళ జీవితం సరిగా ఉంటలేదు. కానీ ఒక బలి ఇచ్చేసి పరలోకానికి వచ్చేస్తున్నారు. అది ఎందుకంటే అది నియమము. అది ఏముంటే మోషే ధర్మశాస్త్రం. వాళ్ళలో ప్రేమ గుణం లేదు, ఎవరైనా వస్తే వారికి సహాయం చేసే గుణం లేదు. వారు కొట్లాడేవారు, వాళ్ళు అనేక విధమైనటువంటి లోక సంబంధులుగా వారు చేసేవారు. కానీ ఒక్క బలి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళేవారు. కనుక దేవుడు క్లియర్గా అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆ చీకట్లో ఆ బలు ద్వారా మనం చీకట్లో ఉన్నప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ భాగ్యం వాళ్ళకు దొరికింది, ఆ ధన్యత వాళ్ళకు దొరికింది. ఇప్పుడు ఆ అవకాశమే నీకు లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఏమైందట, మన ప్రతి మచ్చ ఆయన వెలుగులో మనం కనబడతా ఉన్నాము. మన కోపం కనబడతా ఉంది. కింద చూడండి, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. మనకు ఆయన వెలుగు ద్వారా మనలో కోపం ఉందా, ద్వేషం ఉందా, ఈర్ష్య ఉందా, అహం ఉందా, అహంకారం ఉందా, సహాయం చేసే గుణము లేదా, దానం చేసే గుణము లేదా, ప్రార్థించే తత్వము లేదా, దేవుని కొరకు సువార్త ప్రకటించే తత్వము లేదా, అన్నీ కూడా ఆయన వెలుగులో కనబడతా ఉన్నాయి. ఒకప్పుడు అవన్నీ లేకుండే, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన వెలుగులో ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైంలో మంచి స్కానింగ్లు రాలే. ఇప్పుడు ఏమంటుంది, అదేదో కొత్తది వచ్చింది చూడు, అది చేపిస్తే మొత్తం బాడీ మొత్తం వచ్చేసరి రిపోర్ట్. ఏంది అది? ఎంఆర్ఐ స్కాన్. నేను పుట్టినప్పుడు లేకుండా ఎంఆర్ఐ స్కాన్. అవి అన్నీ ఓల్డ్ మోడల్ ఎక్స్రేలు ఉంటుండే కదా. అప్పుడు అలాగే బలుల ద్వారా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ వచ్చింది. అను ఎంట్రుక కూడా మనకు ఏ చిన్న మిస్టేక్ అయినా కనబడుతుంది. ఆయన వెలుగు వచ్చేసింది, ఎంఆర్ఐ స్కాన్ వచ్చేసింది. ఆయన వెలుగులో మన పాపము తేట తెల్లంగా కనబడతా ఉన్నది, మన అవిధేయత కనబడతా ఉన్నది, మన లోబడని తత్వం కనబడతా ఉన్నది. ప్రతి విషయంలో మనము ఎలాగంటే ఇతరులతో చొప్పించుకునే వారిగా క్రైస్తవుడు ఉండకూడదు. ప్రతి విషయంలో సంపాదనలో కానీ ఆశలో కానీ దేవుడు ఏమంటే లోబి అయి బ్రతకకండి. ఈరోజు ఒక దగ్గరికి వెళ్తే ఒక సహాయం చేస్తే నాకేదో డబ్బు వస్తుందని చేయకండి. ఒక దగ్గరికి వెళ్తే డబ్బు వస్తుందని కాదు. మనం బ్రతుకు నిమిత్తం కొన్ని 6 గంటలు 8 గంటలు 6 రోజులు మాత్రమే పనిచేయండి. కానీ మిగతా రోజుల్లో మాత్రం ఎప్పుడు పరలోక ధనం కొరకే ప్రయాసపడండి. సహాయం చేయండి, ప్రేమించండి, దేవుని వాక్యం చెప్పండి, దేవుని మార్గం చూపండి. అనేక విధమైనటువంటి ఆ నిత్యరాజ్యంలో మనకేమొస్తాయో అవి చూడండి. నాకు చాలా అత్యంత స్నేహితుడు, చిన్నప్పటి నుంచి నేను 3వ తరగతి 2వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాకు క్లాస్మేట్గా ఉన్నటువంటి వ్యక్తి. మేము పెద్దగా ఒకే కాలనీలో ఉన్నాం. ఆయన నాకు ఫోన్ చేసి, సామి, నన్ను అందరు కొంతమంది సామి అంటుండే. సామి ఎక్కడున్నావు అంటే పలానా చోటున్నా అంటే అర్జెంటుగా ఇక్కడికి రా అంటే వెళ్ళేవాడిని. వాడిని 4 ఉతుకు అంటే ఉతికేవాడిని. ఏదైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాడు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి వాడు ఏ పని చెప్పినా ఆ పని చేసేవాడిని. నేను సడన్గా 8 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసి సంపూర్ణ రక్షణలోకి ఉన్నా. కొంతకాలం ముందు ఆయనకు ఫోన్ చేసి, నాకు ఒక సమస్య ఉంది, నాకు ఇదొక ఎంఆర్ఓదో ఏదో సమస్య ఉండే, అది కొంచెం చేసి పెడతా అంటే నాకేంటి అన్నాడు. ఆయన నాకేం లాభం అంటున్నాడు. ఆయన చేయగలడు కానీ నాకేంటి అంటున్నాడు. ఇది ఎవరి తత్వం? అపవాది తత్వం. కానీ దేవుని బిడ్డల తత్వం ఏంటి? ఒక ఆమెడ దూరం రమ్మంటే మనం ఎన్ని దూరం పోవాలా? 2 ఆమెడల దూరం పోవాలా? ఒకరికి సహాయం చేయడానికి వెళ్తే 2కి సహాయం చేసే తత్వం మనలో ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటుండు. ఆ తత్వమే కదా, అదే కదా దేవుడు నిన్ను అడిగింది, అదే కదా ఆ నీతి అంటుండు, అదే కదా ఆ నిత్య రాజ్యంలోనికి నిన్ను నడిపించేది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇవి లేకపోతే ఆయన వెలుగులో ఇవన్నీ ఆయనకు
తేట తెల్లంగా కనబడతాయి. ఒకప్పుడు ఉండే బలులు అర్పించేసినాం, దర్జాగా బలి అర్పించేసినా నేను లోపలికి వచ్చేస్తున్నా అంటుండేనేమో దేవుని దేవతల దగ్గర పోయి. అప్పుడు ఇదే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, అర్పించేసినా వచ్చేసినా అంటుండేనేమో, లోపలికి పోతుండేనేమో. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటుండే, ఆయన వెలుగులో సత్యము వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధము వలె నడుచుకొనుడి. మనం వెలుగు సంబంధుల వలె మనం ఉండాలి. ఏ విషయంలో కూడా ఆ యొక్క చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. చీకట్లో ఏముండే అంటే చీకట్లో ఆచారం ఉండే, చీకట్లో అనేక విధమైనటువంటి అపోహలు ఉండే. ఈ రోజుకి కూడా అనేక విధమైనటువంటి ఆచారాలు, అపోహలు కదా. మనం ఎవరైనా తుమ్మితే చాలామంది క్రైస్తవులు కడుపు కూడా ముంగడయ్యారు, జరాగు పోదుగాని అంటారు. ఎందుకంటే తుమ్మిండని అపోహ, ఆచారం. పెళ్ళయిందంటే మేనమామల్ని పిలవండి, 4 పందిర్లు 4 అవేమంటారు నాటండి అంటున్నారు. నేను మొన్న వెళ్తే కూడా అక్కడ ఒక పెళ్ళి మేనమామలు వచ్చి అది పందిరేయాలి, ఆగండి ఆగండి అంటున్నారు. నేను ఎక్కడికి పోయినా నేను ఆచారాలు అస్సలు పాటించా. నేను ఒక చోటుకి వెళ్ళిన, అది ఎలా ఏంటిదంటే మెమోరియల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు అందరూ చనిపోయారు వాళ్ళ ఇంట్లో. అన్న చనిపోయిండు, తండ్రి చనిపోయిండు, తల్లి చనిపోయింది. ఇక అందరు ఫోటోలు కలిసి వస్తాయని 3 ఫోటోలు అక్కడ పెట్టిర్రు. పెట్టి వాళ్ళ మెడలలో అలా ఫోటోలకు దండేయడానికి ఇక సిద్ధమై వాళ్ళ చెల్లెలను పిలిచారు. 3 చెల్లెలు ఉన్నారు. వాళ్ళు దండేస్తుండగా దండల కొరకు ప్రార్థన చేయాలి. ఒక పాస్టర్ అని నాకు గుండె ఇట్లా 2 వింతలుగా ఎక్కువ కొట్టుకొని ఆగింది. బుసుక్కుమని నన్ను పిలిచి చేయమంటాడేమో అని చాలామంది వచ్చారు. వాళ్ళు సిఎస్ఐ వాళ్ళు, అనేక విధమైనటువంటి ఆ మార్గంలో ఉన్నవారు. నేను అక్కడికి వెళ్ళి నేను కాదు అనంటే అందరు మొహం చిన్నగా అవుతుంది, లేదా నేనే చిన్నగా అవుతా. ఏం చేయాలో ప్రభు అని మనసులో అనుకున్నా. వేరే సిస్టర్ ప్రార్థన చేసింది, అమ్మయ్య బతికిపోయినా అనుకున్నా. అది దేవునికి విరుద్ధం. ఎక్కడ కూడా ఏ ఫోటో కూడా, చనిపోయిన వారికి మనం ఫోటో వేస్తే ఇక్కడ విగ్రహారాధనతో సమానం. చనిపోయిన వారికి ఆ యొక్క ఫోటోలకు మనం దండలేస్తే విగ్రహంతో సమానం. మనకు ఆయనలో ప్రేమ ఉన్నది. ఆయన బతుకున్నప్పుడే ప్రేమించమంటుండే, చచ్చిపోయినాక ప్రేమ కాదు. నువ్వు బ్రతికినప్పుడే నీ ప్రేమ అంతా కనపరచు. చాలామంది ఏం చేస్తారంటే బతుకున్న వాళ్ళకు మంచినీళ్ళు పోయారు, కానీ చచ్చిపోయినాక మాత్రం ఆమెకి ఏమేమి ఇష్టం అన్నీ వండుకొచ్చి పెడతారట. నేను చూసిన. మా ఇల్లు పార్సిగుట్ట డౌన్లో మా ఇల్లు ఉండే, పక్కకే బొందలగడ్డ. మేము అక్కడ చూసేవాళ్ళం. ఆయనకు తాగేడు అలవాటు ఉంటే కోట తెచ్చి పోసేవాళ్ళు, పాన్లు అలవాటు ఉంటే పాన్లు తెచ్చి పెట్టేవారు, చికెను, మటను, లివరు, బోటి, నానా రకాల వంటకాలు తెచ్చి అక్కడ పెట్టేవారు. బతుకున్నప్పుడు అయ్యా ఒక ముద్ద అన్నం పెట్టంటే ఈడేమైనా నీకు ఒక్కడే ఉన్న ఆడే కొడుకు, వాని దగ్గరికి పోవే అనేటటువంటి కొలుకుల్ని నేను చూసిన. కోడలు కూడా చూసిన, అలాంటి కోడలు. దేవుడు యేసు నామంలో అలాంటి కోడలు అందరూ మార్చబడదురు గాక. ఆమేన్. మనం ఎందుకొరకు చెప్పుకుంటున్నామంటే మనం పరలోక రాజ్యానికి ఇవి వెలుతురులో స్కాన్ అయిపోతాయి, వీటిని విడిచిపెట్టాలా. మనం నిజంగా చెప్తున్నా, దీన మనస్సు కలిగి ఈ యొక్క మార్పు అనేది మనలో ఉంటే చాలా ఆ యొక్క స్కానింగ్ని తప్పించుకునే పరిస్థితి ఎవరికి లేదు. కానీ ఆ స్కానింగ్లో నిర్దోషిగా మనం లోపలికి వెళ్ళగలుగుతామని దేవుని వాక్యం చెప్తాను. తప్పించుకోలేము. కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఆయనకు ప్రభునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించు. ఏది ప్రీతికరమో పరీక్షించమంటే పరీక్షించవలసిన అవసరం లేదు. మీరు దీన్ని తెలుసుకోవాలి. నేనే చెప్తున్నా, మన చెవుకి అవే వస్తున్నాయి. ప్రతిరోజు ఏ వాక్యము ఎక్కడ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా వస్తూ ఉన్నాయి. కానీ మనం మాత్రమే ప్రీతికరమైంది ఏదో మనం తెలుసుకోలేకపోతా ఉన్నా. మనం దయచేసి మనం వాటి నుంచి మనం ఒక్కసారి ధ్యానించి ఆ ప్రీతికరమైన వాటిని పట్టుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రభునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మనల్ని నడుచుకోమని చెప్తా ఉన్నాను. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. మనం ఈ రోజుల్లో చాలా మటుకు సంతోషకరమైనటువంటి మాటలు కూడా మనం సంతోషపడుతూ ఉంటాం. ఏవైనా జోక్స్ చెప్పినప్పుడు, ఏవైనా ఇతరులు మనకేవైనా పక్కవారి మీద ఏదైనా చెప్పినప్పుడు, అవునా అయ్యా మంచిగా అయింది, దానికి మంచిగా అయింది అనిపిస్తుంది. అంటే సహజ సిద్ధ స్వభావం ఎవరికైనా ఉంటుండే. అది ఎవరి స్వభావం? అది సాతాను స్వభావం. దయచేసి అటువంటి మాటలు వచ్చినప్పుడు అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మనం వాళ్ళకి అట్లా మాట్లాడొద్దంటే వాళ్ళు మనతో తిరుగుబాటు చేస్తారేమో. అమ్మో ఏమంటారంటే
ఆ, అలాంటి మాట మనం మాట్లాడితే ఇప్పుడు చెప్తుందమ్మా ఎదురుగా అనకపోవచ్చు పోయినాక, ఒకసారి గొడవపడ్డప్పుడు ఎట్లుండే వీళ్ళిద్దరిది అని చెప్తుండొచ్చు. కానీ మనం అక్కడి నుండి 99% ఎస్కేప్ అవ్వడానికే మనం ప్రయత్నం చేయాలి. మనకు దేవుడు మనలో ఉన్నాడు, దేవుని స్వభావం మనలో ఉంది, దేవుని స్వారూప్యం మనలో ఉంది. దేవుడు ఏమంటాడంటే, మీరు అదృశ్యమైన వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉండండి. మనకు ఏదో కనబడలేదు అయినా నిరీక్షణ కలిగి ఉండండి. మనం నిరీక్షణ ఇక్కడ లోకంలో బస్సు వస్తుందని తెలుసు, బస్ కొరకు పోతున్నాం. పనికి పోతే పైసలు వస్తాయని తెలుసు, పనికి పోతున్నాం. రేషన్ షాప్ పోతే రేషన్ వస్తుందని తెలిసి పోతున్నాం. అలాగే ఇవన్నీ మనము వస్తాయని తెలిసి కనబడుతున్నాయి కాబట్టి మనం నమ్ముతున్నాం. కనబడింది ఒకటే, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఆయన మనకు శిక్షిస్తాడని తెలుసు, ఆ రాజ్యంలో మనకు నిత్య రాజ్యం ఇస్తాడని మనకు తెలుసు. కానీ అయినా మనం భయపడతలేం, నమ్ముతలేం. కనుక అదృశ్యమైన వాటి కొరకు ఎక్కువ భయపడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెప్తాం. అలాగే మొదటి దశలోనికాయలు 5వ అధ్యాయం 6వ వచనం. నిద్ర వస్తుందా? ముగించమంటే ముగిస్తా. మొదటి దశలోనికాయలు 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక, నేను నిద్ర వస్తుందా అని అడిగింది వాక్యం చూసి కాదు, నిజంగా చెప్తున్నా. కొంత సైలెంట్గా ఉన్నారేమో, నిద్ర వస్తుందేమో అని అనుకున్నా. అది తీసే వరకు నిజంగా నిద్ర గురించే వచ్చింది. సరే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాకయుందుము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. ఇక్కడ ఏమని దేవుని వాక్యం చెప్తా ఉందంటే, నిద్రపోకుండా మెలకుగా ఉండండి. నిద్రపోవారు అందరూ నిద్రపోతారు. ఎప్పుడు నిద్రపోతారు? రాత్రిపూట నిద్రపోతారు. అలాగే మత్తు పానీయం సేకరించిన వాళ్ళు కూడా మత్తులుగా ఎప్పుడు ఉంటారంటే రాత్రిపూటనే మత్తులుగా ఉంటారు. కానీ మీరు రాత్రనక పగలనక మెలుగుగా ఉండి. మనం ఎవరమట? వెలుగు సంబంధులమట. మనము క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. అది ప్రకాశించినప్పుడు మనము వెలుగై ఉన్నాం. ఈ లోకానికి మీరు ఎవరై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఈ లోకానికి మీరు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. కనుక ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఉప్పే సప్పగైతే ఇంకేమేయగలము, ఏం చేయగలము? మనము ఉప్పులాగా ఉండాలి, మనం వెలుగులా ఉండాలి. మనము ఆ యొక్క డైమండ్ ఉంటుంది కదా, ఆ డైమండ్ ఒక గొప్పతనం ఏంటి? కాంతివంతంగా ఉంటుంది. ఒక లైట్ పడ్డదనుకో డైమండ్ మీద, దాని రిఫ్లెక్షన్ నలుదిక్కులో పడుతుంది. ఆ డైమండ్ మొత్తం మెరుస్తూ ఉంటుంది. అది ఎంత చీకట్లో ఉన్నా కానీ దాని ప్రకాశము మొత్తం మెరుస్తూ ఉంటుంది. ఆ క్రీస్తు అనే వెలుగు ఈ డైమండ్ మీద పడ్డప్పుడు దీని విలువ అక్కడున్న ప్రాంతం అంతా కూడా తెలుస్తుంది. కనుక మీరు వెలుగు సంబంధులు అంటున్నాడు. మనం చీకటి సంబంధులము కాదు. అందరూ సహజ సిద్ధ స్వభావంతో మత్తులై ఉన్నప్పుడు రాత్రి వేళ మత్తులు అవుతూ ఉంటారు. మనం ఖచ్చితంగా వెలుగు సంబంధులుగా మెలకువగా ఉండి ఆయన కొరకు, ఆయా అరాకుడి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం ప్రయాసపడుతూ ఉండమని దేవుని వాక్యం చెప్తాం. నీ నోట్లో మాట ఇచ్చినామంటే 10 మాటల్లో 9 మాటలు యేసయ్య కొరకే నీ మాట రావాలి, యేసయ్య కొరకే నీ పాట రావాలి, యేసయ్య కొరకే నీ ఆలోచన ఉండాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదింపబడతావని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక మనము రాత్రి వేళ నిద్రించు వారిగా కాక పగటి వేళ మెలుగుగా ఉండేవారిలాగా మనం ఉండాలి. దేవుని రాకడ ఏ రాత్రో ఏ గడియో అంటున్నాడు. దొంగ వలె నేను వస్తానంటున్నాడు. ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉండాలా. మనం మత్తులుగా ఈ లోకాల్లో మనం కలిసి కట్టుకుపోయి మత్తులుగా మనం బ్రతకూడదు. మనం ప్రతి క్షణము కూడా ఆయన రాకడ కొరకు మనం అన్వేషించే వారిగానే మనం ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము ఆయన వెలుగు సంబంధి అయిన దేవుడు, ఆయన వెలుగు మన మీద ప్రకాశింపబడినప్పుడు మనము వెలుగులోనే ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనకెవరు కూడా ఆ చీకట్లో ఉన్నామని బాబును విట్రా అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీగా వెలుగులో నడుస్తున్నటువంటి వారం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయం 3వ వచనం. ముగిస్తాను. 5వ అధ్యాయం 3వ వచనం.
మొదటి పేతురు 5వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మ, ఎవరని తీస్తే. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. హల్లెలూయా. ఇది సంఘ కాపురులకు అనుకోవచ్చు, సంఘ పెద్దలకు అనుకోవచ్చు, ఒక కుటుంబాన్ని విశ్వాసంలోకి నడిపించినటువంటి కుటుంబాలు కూడా అనుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, ఎవరినైనా రక్షణలోనికి నడిపిస్తే నేను రక్షణలోనికి నడిపించిన, దేవుని దగ్గరికి నేను తీసుకొచ్చిన, వారికి బ్యాప్టిజం ఇచ్చిన, వారికి బ్యాప్టిజం ఇప్పించిన, వారిని అనేక విధమైనటువంటి వారి మీద అజమాయిషీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ప్రభువుల్లాగా ఉంటారు. ఈయనకు బ్యాప్టిజం నేను ఇచ్చిన, ఈయన ఎవరు? నా శిష్యుడు, ఈయన నా శిష్యుడు. దేవుడు ఏమంటుండంటే, ఈయన నా శిష్యుడు కాదు, అనేకులను నాకు శిష్యులుగా చేయండి అని దేవుడు చెప్పిండు. ఇక్కడ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే, నాకు శిష్యులుగా చేసుకుంటారు, మనకు శిష్యులుగా చేసుకుంటారు. నా బిడ్డ అంటున్నారు, నా బిడ్డ, నేను ఆత్మీయ తండ్రిని అంటుండే. ఎక్కడ కూడా దేవుడు ఏమంటుండే, ప్రభుల వలె మీరు ఉండకండి అంటున్నాడు. ఎలాగుండాలట? మందకు మాదిరిలుగా ఉండు అట. మందకు మాదిరిలుగా ఉండు అంటే, మీకు గొర్రెల గురించి మీకు తెలుసు కదా. గొర్రెలను పెంచేవాడు ఏం చేస్తాడు? గొర్రె ఉండితే దాని కాలు లేపి, దాని కాలు మట్టిందా ముళ్ళుందా తీసి సాఫ్ చేస్తాడు. అంటే దానికి పనివారిగా ఉండమంటున్నాడు. ఇక్కడ ఏమంటారు? వీళ్ళు ఏమంటారు? మా ఆత్మీయ తండ్రి అంటున్నాడు, ఆత్మీయ గురువులు అంటున్నారు, నా బిడ్డ అంటున్నారు, నా శిష్యుడు అంటున్నారు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనం ఎలాగ ఉండాలంటే, ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన బిడ్డగా గొప్పవారిగా ఎంచబడాలంటే ఇక్కడ మనం ఎలాగ ఉండాలంట? అన్ని విషయాల్లో తగ్గించుకొని ఉండాలి, అన్ని విషయాల్లో ఆత్మీయతలో బలపరిచే వారిగా మనం ఉండాలి. వారి కుటుంబ సభ్యులుగా, వారి యొక్క ఆప్తులుగా, అత్యంత ఆప్తులుగా, సన్నిహితులుగా మనల్ని ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఆ విషయాన్ని మనం గ్రహించండి. కనుక ఇంకా ఆ విషయాలన్నింటిలో మనం ఉండాలంటే, మొట్టమొదటిగా నిలబడాలంటే ఎలాగుండగలమో దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం త్వరగా తీయండి అమ్మా. ఫస్ట్ నుంచి చదవంటారా, లేకుంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనెని తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. ఇంకా కొంచెం చూడరా. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే ఏంటంటే, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళబోయే ఒక సమూహాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఆ సమూహంలో 10 మందిని ఒక సంఖ్యగా చూపిస్తూ 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలుగా ఆ యొక్క సంబోధించడం జరుగుతున్నది. ఇక్కడ 5 వీళ్ళు 10 మంది కూడా కన్యకలే, 10 మంది కూడా పెళ్లి కాని వారే, 10 మంది కూడా పెళ్లికి అర్హులైన వారే. మనం అనుకుంటుండొచ్చు, వారికి బుద్ధి లేదంటే వాళ్ళు కన్యకలు కాదేమో, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయేమో అని. కాదు, మనము దేవునితో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్యకలతోనే దేవుడు పోలుస్తూ ఉన్నాడు. వాళ్ళు సిఎస్ఐలు కావచ్చు, బ్యాప్టిస్టులు కావచ్చు, పెంతెకొస్తలు కావచ్చు, ప్రొటెస్టెంట్స్ కావచ్చు, ఎవరైనా ఆ యేసయ్యను విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా కన్యకలే. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళవలసిన గుంపులోనే ఉన్నాం మనం.
మనమందరం కూడా 10 మంది కన్యకలను పోలిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ 5గురిలో ఏముందన్నది ఆల్రెడీగా ముందే సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క దివిటీలలో, ఆ సిద్ధులలో నూనె ఉన్నది. ఈ 5గురిలో నూనె లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. అసలు నూనె అన్న సంగతే వారికి తెలియదు. వారు అప్పటికీ నూనె గురించి అసలు ప్రస్తావించలేదు. నూనె లేదన్న మాటనే రాయబడ్డది. వాళ్ళు అంతకుముందుకు ఏదైనా దుకాణం దగ్గరికి వెళ్ళిరా అంటే పోలేదు. ఏ దుకాణంలో పోయి అడిగినరా అంటే అడగలేదు. దుకాణం అంటే దేనికి సాదృశ్యము? నూనె కొరకు దుకాణంలోకి వెళ్ళారు కదా. నూనె అంటే దేనికి సాదృశ్యం? దుకాణం అంటే దేనికి సాదృశ్యం? అమ్మా చెప్పాలరా, ఒక మాట చెప్పేసారి వినబడాలి. చెప్పండి, ఏమన్నది పవిత్ర? ఏమన్నారమ్మా? దుకాణం దేనికి సంబంధించినటువంటి మాట అంటే సంఘముకు, సంఘ కాపరికి సంబంధించినటువంటి. ఈ సంఘ కాపరి నిలబడి ఆ దుకాణంలో అమ్మేవి ఒకప్పుడు అమ్మిండేమో. ఇక ఆ యొక్క దేవుని రాకడ వచ్చినప్పుడు ఏమవుతాడట? ఈ సువార్త మూయబడుతుంది, దొరకదు. ఈ దుకాణంలో అమ్మబడేటటువంటివి ఇక మీదట మీకు దొరకవు. మీకు ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే కొనుక్కోండి. కానుకలు అనుకుంటారా, లేకుంటే దశంభాగాలు అనుకుంటారా, ఏమన్నా అనుకోండి. ఆ సత్య సువార్తను తెలుసుకోవడం కొరకు మీరు కొనుక్కోండి. ఆ నూనె కావాలంటే మీరు ఎక్కడ కావాలో అక్కడ, ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కొనుక్కోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. వాళ్ళు అప్పటి వరకు దేవుని రాకముందుకు ఈ కన్యకలలో 10 మందిలో 5గురు తెచ్చుకున్నటువంటి ఆ నూనెను వీళ్ళు తెచ్చుకోలేకపోయారు. ఆ నూనెను వీరు సంపాదించుకోలేకపోయారు. ఆ నూనెను వీళ్ళు అడిగి తెలుసుకోలేకపోయాక వీరు ఆ యొక్క దేవుని రాకడ వచ్చే వరకు అందరూ కొనికి నిద్రించారు. కానీ వీళ్ళలో ఏముంది? 5గురిలో వాళ్ళు నిద్రించినా కానీ వాళ్ళలో నూనె ఉందన్న ధైర్యం ఉంది. కానీ ఈ 5గురిలో ఆ నూనె లేదన్న భయం కూడా వాళ్ళకు లేకుండా నిర్లక్ష్యంగా పడుకున్నారు. అంతలో ఒక కూత వినబడ్డది. పెళ్లి కుమారుడు వస్తున్నాడాహో అనగానే ఆ గుండెలన్నీ ఉలికి పడ్డాయి. సిద్ధపడ్డ వాళ్ళు లేసిరు. ఇట్లా టిపక్కమనగానే ఆ యొక్క పెట్రోల్ మ్యాక్స్లు అన్నీ ఆన్ అయినాయి. 5గురు పట్టుకొని పోతా ఉన్నారు. అప్పుడు ఈ 5గురు అందరూ అంటున్నారు, అయ్యా కొంచెం అంత నూనె మాకియ్యవా, కొంచెం నూనె మాకియ్యవా. అప్పటికి వీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ సువార్త మూయబడ్డ తర్వాత ఈ రెఫరెన్స్ మాకు తెలియదు, ఈ వాక్యం మాకు మైండ్లో లేదు. మేము పొందుకున్నది ఒకటి, చివరకు ఆ యేసయ్య దేవుడు అని మేము నమ్ముకున్నాము. ఆ యేసయ్యను మేము విశ్వసించినాము, ఆ యేసయ్యను వెంబడించినాము. అదే నూనె మాలో ఉన్నది అని అంటే, ఈ నూనె ఎలాగొచ్చిందంటే ఆ యేసయ్య ఎలాగూ దేవుడు అయిండు, ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చిండు, ఆయన కుమారుడు అయితే ఎలాగూ దేవుడు అవుతాడు, ఆయనకు తండ్రి ఉంటే ఎలాగూ దేవుడు అవుతాడు, ఆ యొక్క కుమారుడు తండ్రి అంటే మీలో ఆత్మ ఎలాగూ ప్రవేశిస్తుందని ఆ సత్యాన్ని వీళ్ళు గ్రహించిండ్రు. కనుకనే దేవుడే మహిమను విడిచి ఈ లోకానికి రావాల్సి వచ్చిందన్న సత్యము గ్రహించినప్పుడు ఆయన ఆత్మ మీ మీద కుమ్మరింపబడ్డది. ఆ ఆత్మ చేత వాళ్ళు ధైర్యంగా లోపలికి వెళ్ళారు. హల్లెలూయా. ఈ 5గురిలో ఆ సత్యం తెలియదు కనుకనే వీళ్ళలో ఆత్మ లేక వాళ్ళు వెనకబడిపోయినారు. ఈ సత్యమును గ్రహించవలసినటువంటి ఆ వాస్తవం ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఈ సత్యాన్ని గ్రహించాలా. దేవుడు దొరికినప్పుడే మనం ఆయనను వెతకాలా. ఒక కాలం వస్తున్నది, ఆ సముద్రం నుంచి ఆ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయినా కానీ ఆయన దొరకడు అంటుండు. నీకు భయం కలుగుతుంది, ప్రభువా అని భయపడి నువ్వు ఆయనను మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంట? నవ్వుతాడంట. బిడ్డ, నీ కొరకు నేను ఎన్ని సంవత్సరాలు వెతికినా, నువ్వు నన్ను పిలిచినా నన్ను నిర్లక్ష్యం చేసినావు, ఇప్పుడు నువ్వు ఎంత మొరపెట్టినా నేను నీకు దొరక అంటాడు. ఆ యొక్క స్థితిని మనం ఒక్కసారి ఆలోచించండి. ఆ పరిస్థితిని మనం ఆలోచించండి, ఎంత భయంకరమైనటువంటి స్థితితో. నాకు అనేక మార్లు కలలు పడేటి. నేను రాత్రిపూట పడుకుంటే నాకు సడన్గా ఆ కళలతోని ఉలిక్కిపడి లేసేవాడిని. భయంకరమైనటువంటి కళలు. ఆ యొక్క పరలోకంలో ఈ లోకంలో అందరూ ఎత్తబడుతుండే, నేను విడవబడినటువంటి కళలు నాకు పడుతుండే. నేను పరిగెడతా ఉంటుంటే ద్వారాలు మూసి ఉన్నటువంటి ఆ కళలు పడతా ఉంటుండే. నేను వాటన్నిటిని చూసి చలించిపోయినా. నాకు అవన్నీ చూసి నాకు ఒక భయం అనేది కలిగింది. ప్రభువా, ఈ లోకంలో నేను ఈ తుచ్చమైన వాటి కొరకు పరిగెత్తి నిత్య రాజ్యంలో విడవబడితే నేను ఆ నరకంలో కాలలేను ప్రభువా అని నేను యేసయ్య దగ్గర ఎన్నో మార్లు గోజాడిన. ఆ గోజాడుట, ఆ ప్రార్థన, ఆ దేవుడు నా మొర విన్నాడు, నన్ను రక్షించిండు, నా పాపము నుండి నన్ను విడిపించిండు. ఆ పాపపు బంధకాల నుండి ఎవరు విడిపింపబడలేడు. కానీ నా యేసయ్యకు మనం అప్పచెప్పుకుంటే ఆయన తప్పక విడిపించేటటువంటి దేవుడు. కనుక ఈ 10 మంది కన్యకలలో ఆ యొక్క ఆత్మ ఎలాగూ వచ్చిందంటే ఆ దేవుని విశ్వసించేటటువంటి విశ్వాసము ద్వారా. మనకు ఒక లెక్క, మనం పిల్లలు స్కూల్లో కూర్చున్నప్పుడు కొంతమంది నిద్రిస్తుండొచ్చు, కొంతమంది ఇలాగే ఆడుకుంటుండొచ్చు, మాట్లాడుతుంటుండొచ్చు. టీచర్ చూస్తూ వెనకకి తిరిగి చూసేసరికి ఆడుకుంటున్నటువంటి ఒక పిల్లని, ఇక్కడ రారా, ఈ లెక్క నీకు చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, లేదు మేడం నేను చూస్తూ ఉన్నాను. మరి వచ్చి ఈ లెక్క ఏంద్ర చెప్పురా ఆన్సర్ అంటే, వాడు లేచి అటు ఇటు చూస్తుంటే పక్కకెళ్ళి ఇప్పుడు పవిత్ర చెప్పినట్టే చెప్పినరట ఒకరు. చెప్తే ఆ ఆన్సర్ చెప్పంగానే ఆన్సర్ కరెక్టే, కానీ ఎలాగొచ్చిందో ఆన్సర్ రాసి చూపి అన్నదంట. అది రాదు ఆయనకి.
ఈ లెక్క ఆన్సర్లు నేను చాలా మటుకు కాపీ కొట్టే వాళ్ళు ఆన్సర్లు వేసేస్తారు, కానీ ఎలాగో వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. దేవుని వాక్యం ఎలాగో దేవుడు అక్కడ అడుగుతాడట. ప్రతి ఒక్కటి కూడా మన జీవన శైలిలో ఏది కూడా మన చదువు కానీ, మన చట్టం కానీ, మన న్యాయం కానీ, మన ధర్మం కానీ అన్ని పరలోకాన్ని పోలి ఉన్నది కనుకనే దేవుడు మనకి ఈ యొక్క చట్టం, న్యాయం, ధర్మాన్ని మనకి ఇచ్చాడు. ఈ యొక్క చదువులు, ఈ యొక్క పరీక్షలు కూడా దేవుడు మనకు అక్కడ పెట్టబోయి ఆ యొక్క పరీక్షలో మనం రాయబోవాల్సినటువంటివన్నీ కూడా ఇక్కడ పెట్టిండు. ఆ దేవుడు ఎలాగైండో అక్కడ రాసి చూపియాల. మనం అక్కడ ఆయనకు చెప్పాలి, దేవా నువ్వు మహిమను విడిచి మానవుడిగా వచ్చిన దేవుడు. ఆ సత్యం అంతా ఈ పరిశుద్ధ లేఖనం, ఇగో పలానా చోట ఈడుందయ్యా, పలానా చోట ఈడుందయ్యా అని ఆ యొక్క పాస్ అవ్వడానికి ఎంట్రీకి ఇవన్నీ మాటలు దేవుడు చెప్తా ఉంటాడు. మనకేం తెలియకుండా ఏసే దేవుడు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బుద్ధిగల కన్యకలు కూడా 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర పెట్రోమాక్స్లు ఉన్నాయి, 10 మంది సిద్ధపడి వచ్చిండ్రు, అక్కడికి వచ్చిండ్రు, దేవుని సన్నిధికి వచ్చిండ్రు, దేవునితో వస్తుండ్రు, దేవుని వాక్యం వింటుండ్రు, కానీ అందులో నూనె లేదు. మీరెవరో నేను ఎరగననేటటువంటి ఆ శబ్దం అక్కడ వినబడ్డది. మనమందరం అనుకుంటుండొచ్చు, మనం ప్రతి వారం చర్చికి పోతున్నాము, మనం ప్రతి వారం యేసయ్య దేవుడు అనుకుంటున్నాం, కానీ ఆ సత్య మాధుర్యాన్ని అనేక విధమైనటువంటి అంశాలు మనం గుర్తించవలసినటువంటి అవసరత మనకున్నది. మనం కన్యకలమే, మనం దేవుని బిడ్డలమే, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మన చేతిలో పెట్రోమాక్స్ ఉంది, కానీ అందులో నూనె లేదు. మన యేసయ్యతో మనం ఉండాలంటే ఆ బలమైనటువంటి ఆ నూనె అంటే ఏంటో, ఆత్మ సత్యం ఏమిటో మనం గ్రహించవలసినటువంటి ఆ అవసరత మనకున్నది. కనుక ఈ రోజు నుండి మనం అనేక లోక సంబంధుల మాటలు వినక, మనం 10 మంది ఆ కన్యకలలో ఆ బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండక, మనం బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ లేఖనాలన్నీ మన హృదయంలో లిఖింపబడాలని, మనకు ఆ యొక్క వాక్యము ఫలించేలాగున దేవుడు మనని ఆ జ్ఞానమునిచ్చి మనని అభివృద్ధి పరచాలని దేవుని ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మనమందరము తలలు వంచుతుందాం. నాయనా, అనేక సార్లు లోక సంబంధమైన మాటలు మాకు నిజమే అనిపించినాయి అయ్యా, మాకు తృప్తినిచ్చినాయి అయ్యా, మాకు సంతోషాన్ని కలిగించినాయి అయ్యా, కానీ మీకు వ్యతిరేకమైన మాటని మేము గ్రహించలేకపోయినాము నాయన. అయ్యా, మేము కన్యకలమే అనుకున్నాము, మేము నీ బిడ్డలమే అనుకున్నాము, నీ సంఘానికి వచ్చినాము, మీ మాటలు విన్నాము, మీ సువార్త విన్నాము, మీరంటే మాకు ప్రేమనైనా, మీ కొరకు మేము కొట్లాడినామయ్యా, మీ కొరకు మేము కానుకలు సమర్పించినామయ్యా, మీ కొరకు దశంభాగాలు ఇచ్చినామయ్యా, కానీ ఇంకా అందులో మాకు నూనె అన్న సంగతి మాకు తెలియదయ్యా. నాయనా, మేమందరము సంఘంలో ఉన్నవారమే అయ్యా, మేమందరము కన్యకలను గుంపులో ఉన్నవారమే, కానీ మీరెవరో నేను ఎరగననే మాట మేము వినబడలేక ఆ మాట మేము తట్టుకోలేమయ్యా. ఆ దుస్థితి మాకు ఉండకుండా మమ్మల్ని సరిచేయ్యా, మమ్మల్ని సిద్ధపరిచయ్యా. నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా, మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించయ్యా. నా సంఘము తరఫున నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఆత్మనేత్రాలు తెరువు, మనోనేత్రాలు తెరువు నాయన. అయ్యా, ఏక మనస్కులై ఉండుడి అన్నావు ప్రభువా. సంఘము ఏక మనస్సు కలిగి మిమ్మల్ని ఆరాధించే మనసు సంఘముకు దయచేయి నాయన. అయ్యా, ఒక పడవలో మీకు వ్యతిరేకమైన వ్యక్తి ఆ పడవను ముంచేసిందయ్యా. ఈ సంఘములో మీకు వ్యతిరేకమైనటువంటి సంఘములో ఒక్క వ్యక్తి కూడా ఉండకుండా ఏక మనస్సు కలిగిన బిడ్డలుగా ఈ బిడ్డలను బలపరచు నాయన. ఏక మనస్సు అనగా ఏమిటో గ్రహించే జ్ఞానము దయచేయి నాయన. అయ్యా, మేము ఆరోగ్యం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మీ సన్నిధికి వచ్చేటకు సాయించి, ఒక సమయం వస్తుందయ్యా, ఈ సువార్త మూయబడుతుందయ్యా, మేము నడవలేని స్థితిలో ఉంటామేమో, మేము పడక మీద ఉంటామేమో, మమ్మల్ని ఒకరు మోసుకుపోయే స్థితి వస్తుందేమో ప్రభువా. మాకు ఇష్టమైన చోటికి మేము వెళ్ళలేమేమో. ఇప్పుడు వెళ్ళగలిగే ఈ శక్తి ఉన్నప్పుడే మీ సన్నిధికి వచ్చేటకు మాకు శక్తినివ్వు తండ్రి. మాకు బలమును ప్రసాదించయ్యా, మాకు బలమును ప్రసాదించు తండ్రి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయను ఆయన. ప్రతి బిడ్డల అవసరతలు, అక్కర్లను తీర్చిన ఆయన. ప్రతి ఒక్కరిని సత్యంలో స్థిరపరచిన ఆయన. ఏ వేదనతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు, ఏ ఆశతో ఉన్నారు తండ్రి, మీరు సమస్తము ఎరిగిన దేవుడు. ఆ సమస్యలను నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక తండ్రి. సహాయం చేయి. కుటుంబం విచ్ఛిన్నముతో ఉన్నారేమో, కుటుంబము మాట వినని లోబడని పరిస్థితిలో ఉన్నారేమో
అట్టి కుటుంబము నజరేయుడైన యేసు నామములో లోబడే కుటుంబంగా, మీ నామం మహిమార్థమై నిలబడే కుటుంబంగా మార్చబడును గాక. తండ్రి నీకు స్తోత్రం. వివాహముల కొరకు ప్రయాసపడుతున్నారు, మీ యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నారు. అయ్యా, మీరు తెచ్చి ఎదురుగా నిలబెట్టినప్పుడు, నాయనా ఆదాము ముందు నిలబెట్టినప్పుడు, ఆదాము నరు నుండి తీయబడింది కనుక నారి అని చెప్పినట్టుగా, అయ్యా మీరు మా ముందుకు తెచ్చే వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రయాసపడుతున్నాం. అయ్యా, ఇందులో మా దోషం ఉండకుండానట్లు, మా తల్లిదండ్రుల దోషము మా మీదికి రాకుండానట్లు మేము మొరపెట్టవలసిన బాధ్యత మా మీద ఉన్నది తండ్రి. అయ్యా దయచూ. అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే నీ బిడ్డలు అయ్యా నీ నామమున అట్టి కార్యములకు వెళుచున్నారో అక్కడ మీరు కార్యము జరిగించండి, మీ చిత్తము నెరవేర్చు ప్రభువా, నీకు స్తోత్రం. దయచూపండి. అయ్యా, ఎంతమంది అయితే బానిసపు సంఖ్యల నుండి విడిపింపబడలేక మీ సన్నిధికి రావాలని ఆశతో ఉన్నారు, అట్టి బంధకముల నుండి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. నాయనా, సంపూర్ణ విశ్వాసంలోనికి, రక్షణ ఆనందంలోనికి నడిపించండి తండ్రి, నీకు స్తోత్రం. నాయనా, ఈ రోజునైనా ఎంతమంది అయితే మీ యొక్క సన్నిధికి భారంతో వచ్చి ఉన్నారో, ఆనందముతో అయ్యా నిబ్బరమైన మనసుతో సంతోషంతో వెళ్ళుటకు నాయనా మీ కనికరమును, మీ కృపను మా బిడ్డలపై చూపమని, అయ్యా మా సంఘముపై చూపమని, మాపై చూపమని మీ యొక్క బంగారు పాదములు పట్టుకొని బ్రతిమలాడుకొని నాయనా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. మనమందరము